యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరకు వస్తే ఆయన పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఈ రీతిగా నా శాంతినే మీకు అనుగ్రహిస్తున్నాను కనుక ఆయన ఏమి ఇచ్చేవాడంటే మనిషికి ఇలాంటి అలవాట్లతో ఉన్న వ్యక్తిని ఏం చేస్తానంటే మానిపించేవాడిగా ఉంటాడు. ఏ రీతిగా కనుక పరిశుద్ధ యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చి ప్రభువా నేను పాపిని, నా పాపమును క్షమించండి, మీ రక్తంలో కడగండి అని చెప్పి చిన్న ప్రార్థన చేసుకుంటే ఆయన ఏం చేసేవాడంటే మనిషి యొక్క పాపాన్ని క్షమించేవాడిగా ఉంటాడు. అంతేకాకుండా మనిషికి ఏంటంటే నెమ్మది ఇచ్చేవాడిగా ఉంటాడు. అంత మాత్రమే కాకుండా ఈ నెమ్మది ఏ రీతిగా ఈ నెమ్మది పొందుకుంటే ఏం జరుగుతుంది అంటే ఆ పరలోక రాజ్యం కూడా వెళ్ళేవారుగా ఉంటాడు. కనుక భూమి మీద పుట్టినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఏం చేయాలంట, పుట్టిన వ్యక్తి ఖచ్చితంగా గిట్టక తప్పదు, అంటే చనిపోక తప్పదు. కనుక చనిపోయిన తర్వాత మనుషులు ఎక్కడికి వెళ్ళిపోతా ఉన్నారు అంటే మనుషులు ఎక్కడికి వెళ్ళిపోతున్నారంటే కొంతమంది అడిగితేనేమో ఏమో తెలీదు, ఏమైపోతుంది, ఎవరు చూస్తే ఎవరు చూడలేదు కదా అనుకుంటారు. కానీ మనుషులు చనిపోయిన తర్వాత అందరికీ తెలుసు మోక్షం అని అలానే నరకము అనేది రెండు ఉంటాయి అనమాట. పరలోకం నరకం అని రెండు మార్గాలు ఉన్నాయి. ఈ భూమి మీద ఎవరైతే మంచిగా జీవిస్తారో వాళ్ళు ఎక్కడికి వెళ్తారంటే మోక్షానికి, పరలోక రాజ్యానికి వెళ్ళేవారిగా ఉంటారు. ఒకవేళ భూమి మీద ఉన్నప్పుడు పాపపు కార్యములు చేస్తే పాపముతో కనుక వారి యొక్క జీవితాన్ని కొనసాగిస్తే వాళ్ళు నరకానికి వెళ్ళేవారిగా ఉంటారు. కనుక పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఈ రీతిగా సెలవిస్తున్నారు, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకంలో వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారముకి యోగ్యమునై ఉన్నది. కనుక ఈ పాపముతో ఉన్నటువంటి వ్యక్తిని ఏంటంటే రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చిన వారుగా ఉంటున్నారు. నశించిన దాన్ని వెదకి రక్షించడానికి వచ్చిన వారుగా ఉంటున్నారు. కనుక ఈ రక్షణ కావాలి అనంటే, ఈ పాపం నుంచి విడుదల పొందాలి అనంటే, మనిషిలో నెమ్మది శాంతి సమాధానం కావాలి అనంటే, ఇక్కడ చెప్పే మేము కూడా ఒకప్పుడు దేవుని ఎరగకపోవడము మా హృదయంలో కూడా ఇలానే నెమ్మది లేక శాంతి లేక సంతోషం లేక ఉండేవారుగా ఉంటున్నాం. అది ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువుని మా హృదయంలో సొంత రక్షకుడు అంగీకరించిన వారుగా ఉంటున్నామో ఇప్పుడు ఎంతో సంతోషం శాంతి సమాధానంగా ఉంటున్నాం. అంతేకాకుండా ఈ దినమున చనిపోతే పరలోక రాజ్యంలోకి వెళ్తాం, నిశ్చేత కూడా ఉంటుంది. ఈ నిశ్చేత మీకు కూడా కావాలంటే ప్రభువుని యేసునందు విశ్వాసం ఉంచండి. అప్పుడు మీరును మీ ఇంటి వారును గొప్ప ఆత్మరక్షణ పొందేవారిగా ఉంటారు. మేము ఇక్కడ నుంచి వెళ్ళబోయే ముందు మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాం. ఇంకా మీరు ఎక్కువగా ఏమైనా తెలుసుకోవాలనుకుంటే యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఈ పెద్ద రోడ్లోనే